చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చికెను, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. స్టవ్ మీద ముందుగా కుక్కర్ పెట్టుకొని అది వేడాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని కొంచెం వేడవనిచ్చి ఇక్కడ కనబడుతున్న బిర్యానీ ఆకు, షాజీరా, ఏలక్కాయలు వేసి వేయించుకోవాలి. అవి వేగుతున్నాక పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసి వేయించాలి. అవి కొంచెం వేగనివ్వాలి. కొంచెం ముద్ద అంటే కుక్కర్లో అంటే సింపుల్గా అయిపోతుంది కదా కర్రీ, అందుకు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే మంచిగా ఉంటుంది కర్రీ. వేయించుకొని ఇది వేగింది కదా, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించాలి. అలా వేగినాక టమాటాలు ఒకటే తీసుకున్నా అండి నేను. ఒక టమాటాకాయ సరిపోతుంది 1/2 కిలో చికెన్కి. వేసుకోండి, వేసి వేయించండి. అది వేగినాక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నా. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. వేసుకొని వేయించినాక ఇది కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చి కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని కలపాలి. కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఎందుకు కుక్కర్లో సింపుల్గా అయిపోతుందండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు కారం. కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత నేను చికెన్ పొడి మసాలా యూస్ చేశానండి. ఇక్కడ 1.5 స్పూన్ వేసాను. మీరు కావాలంటే 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. మీరు స్పైసీ ఎక్కువ తినగలుగుతాం అనుకుంటే వేసుకోవచ్చు అండి మసాలా. వేసుకొని కలుపుకొని కుక్కర్ మూతకి బెల్ట్ తీసేసి పెట్టాలి. చూసారా, ఇట్లా ఎగురుతున్నప్పుడే మీకు గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ పోసుకోండి. నాకు గ్రేవీకి సరిపడా అన్ని వాటర్ పోసుకున్నాను. మీకు ఎంత కావాలో గ్రేవీ దాన్ని బట్టి వేసుకొని ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు అండి చికెన్ కర్రీ. ఇప్పుడు కుక్కర్ పై మూత పెట్టేసేసి ఒక 3 విజిల్స్ రానియండి చాలు. చిక్కగా ముక్క ఉడికిపోతుంది. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా వచ్చిన గెస్ట్లు హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతుంది కుక్కర్లో. ఎక్కువ టైం కూడా తీసుకోదండి. ఒక 10-20 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది కూర. ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఈ కర్రీని మీరు చపాతీలోకైనా తినొచ్చు. చూసారా ముక్క ఎంత చక్కగా ఉడికిపోయాయో. గ్రేవీ కూడా వచ్చేసింది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది.